ఓకే, రోహన్ మైక్. చెప్పండి. సో ఆఫ్టర్ బిఫోరా 90s తర్వాత, ఈ 90s బయోపిక్ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుందా నీ లైఫ్? స్టేజ్ మీద చాలా ఏడ్చేవు ఆ రోజు, ఈ రోజు కూడా చాలా మాట్లాడావు. అదే ఇప్పుడు అదే మైక్ ముందు మాట్లాడింది చూసుకుంటే ఏంటి ఇంత గలీజ్గా మాట్లాడినా అనుకున్నా. కానీ మా మమ్మీ డాడీకి కూడా అర్థమైంది సిరీస్ చూసిన తర్వాత ఎందుకు ఏడ్చాను, అందరికీ మా రిలేటివ్స్ అందరికీ అర్థమైంది ఎందుకు ఏడ్చాను. సో చాలా పేరు వచ్చింది, సాంప్రదాయని సుప్రవర్తిని అంతా సురేష్ బాబులు అనేకే. కానీ అంతే, ఏం చెప్తాం, ఐఎమ్ హ్యాపీ. సో నీ లైఫ్లో ఎలాంటి వాడివి? సాంప్రదాయం శుద్ధ పూసిన టైప్ అంటే కొన్నిట్లో డాడీ మమ్మీ తిట్టినప్పుడైతే డిట్టో అలాంటి ఉండే, కానీ మార్క్స్ అయితే కొంచెం అలా కాదు. అదే కాదు, ఒక 70 ఎక్స్ట్రా. శివాజీ గారు, నెక్స్ట్ దానిలో మీ లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్నారు మీరు. నేను అదే అడుగుతున్నా, ఎవడు వింటాడా? ఎవడు కావాల్సింది వాడు చేసుకుంటారు కాబట్టి సరే సక్సెస్ ఉంది, మళ్ళీ మనం కాదనలేము. మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ పెంచి అన్నీ రోజు రోజుకి నన్ను వెనక తీసిపోతారేమని భయం వేస్తుంది, కానీ తప్పదుగా చేద్దాం. అదే మీరు అన్నారు కదా లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది, ప్రీక్వెల్ అయితే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు ఇంకోటి చెప్పాడు అందరికి ముందు, ఇంటర్మీడియట్ అంటే ఇంకా మీ అందరిని కొట్టాడు కాబట్టి ఇంకా నేను ఖచ్చితంగా వంగుతానని కొట్టాడు. ఇంటర్మీడియట్ లైఫ్, ఇంజనీరింగ్ లైఫ్ ఉంటుంది అన్నాడంటే అక్కడన్నా నా లవ్ స్టోరీ ఏమని చెప్తాడేమో చూద్దామమ్మా. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, నాకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా చెప్తాడేమో, నన్ను ఒక రౌడీలాగా ఏమైనా చూపిస్తాడేమో. అప్పుడు దాకా శుద్ధ పూసలాగా ఉన్న నన్ను ఏమన్నా ఫ్లాష్ బ్యాక్లు కూడా పెడతాడేమో చూద్దాం. గెటప్పా మొత్తం ఇప్పుడు సినిమా వరకేం మొత్తం బ్లాకే ఉంది కదా, ఈసారి సాల్ట్ అండ్ పెప్పర్ ఉండొచ్చేమో. అంటే లాస్ట్ టైం అంతా చినిగిపోయిన బన్నీ ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇలా చూపించారు. అది ఎప్పటికీ అంతే ఉంటుందమ్మా, అది మారదు. ఎందుకంటే ఈ ఎద్దుల్ని పెంచి వీళ్ళని కాలేజీలకు పంపించి మనం మరి త్యాగాలు ఉంటాయి. తండ్రి క్యారెక్టర్ ఎప్పుడు త్యాగమే, తండ్రి తల్లి ఇద్దరిది ఎప్పుడు త్యాగాలే. తండ్రి ఏమో పిల్లలకి త్యాగము, భార్య ఏమో భర్తకి త్యాగం, అంతేనమ్మా, అదే లైఫ్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.